హాయ్ ఫ్రెండ్స్. ప్రతిరోజు మనం ఉదయాన్నే లేచి కనీసం కళ్ళు కూడా సరిగ్గా తెరవకుండా మొదటగా చేసే పని ఏంటి? మన ఫోన్ చూస్తాం. అంత అర్జెంటుగా ఫోన్లో మనం చూసేది ఏంటి అంటే నోటిఫికేషన్స్, రీల్స్, అప్డేట్స్ లాంటివి. అంటే మన రోజు మన చేతులతో మొదలు కాదు. అది ఫోన్ స్క్రీన్‌తో మొదలు పెడతాం. ఇది వినడానికి ఫన్నీగా అనిపించొచ్చు కానీ ఇది చాలా డేంజరస్. మన ఆలోచనలు, మన డెసిషన్స్, మన ఫీలింగ్స్ ఇవన్నీ మన కంట్రోల్‌లో ఉన్నాయని మనకు అనిపించొచ్చు. కానీ నిజం చెప్పాలంటే ఈ డిజిటల్ వరల్డ్ చేతుల్లో మనం ఉంటున్నాం. ఈ డిజిటల్ వరల్డ్ మనల్ని స్లోగా, సైలెంట్‌గా టేక్ ఓవర్ చేస్తుంది. అందులో నెంబర్ 1 డోపమైన్ ట్రాప్. ఇది మీ బ్రెయిన్ మీద ఒక దాడి లాంటిది. నెంబర్ 2 ఏఐ క్లోన్. మీ ఐడెంటిటీని మీకు తెలియకుండానే కాపీ చేయడం. నెంబర్ 3 బర్న్‌ఔట్. మీ ఎనర్జీని పూర్తిగా డ్రైన్ చేయడం. ఇవి 3 విడివిడిగా ఉన్న సమస్యలు కావు. ఒకే చైన్‌లో ఉన్న 3 ప్రాబ్లమ్స్. ఒకటి మొదలైతే మిగిలిన 2 న్యాచురల్లీ ఫాలో అవుతాయి. ఇప్పుడు ఒక్కోదాని గురించి డీప్గా తెలుసుకుందాం. కామ్గా, క్లియర్గా, రియల్గా. మీరు ఇలాంటి ఒక వీడియో ఇప్పటి వరకు చూసుంటారు. అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. మీకే ఒక క్లారిటీ వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం? వెల్కమ్ టు కేపీ తెలుగు టీవీ. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. మన చిన్నప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే బయట క్రికెట్ ఆడడం, ఫ్రెండ్స్తో మాట్లాడడం, బుక్స్ చదవడం, అప్పుడప్పుడు టీవీ చూడడం లాంటివి. మరి ఇప్పుడు ఒక 5 సెకండ్స్ వీడియో మన బ్రెయిన్కు ఒక రోజుకు సరిపడా డోపమైన్ ఇస్తుంది. ఇక్కడే మన జనరేషన్ డౌన్ఫాల్ మొదలైంది. ఇంతకీ డోపమైన్ అంటే ఏంటి తెలుసుకుందాం. మన బ్రెయిన్లో డోపమైన్ అనే ఒక కెమికల్ ఉంటుంది. ఇది మోటివేషన్, ఫోకస్, ఎంజాయ్మెంట్, ఎనర్జీ లాంటి అన్నిటినీ కంట్రోల్ చేస్తుంది. ఇంతకుముందు మనకు చాలా స్లోగా డోపమైన్ వచ్చేది. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా గేమ్ ఆడి గెలిస్తేనో, ఎవరినైనా కలిసినప్పుడు, ఏదైనా నేర్చుకున్నప్పుడు, ఒక స్పెషల్ మూమెంట్ వచ్చినప్పుడు ఇలా అకేషనల్గా జనరేట్ అయ్యేది. కానీ ఇప్పుడు ఒక స్వైప్ చేస్తే చాలు, ఒక నోటిఫికేషన్ సౌండ్ వస్తే చాలు, ఒక ఫన్నీ క్లిప్ చూస్తే చాలు, బ్రెయిన్ సెకండ్స్లో డోపమైన్ను రిలీజ్ చేస్తుంది. యాప్స్ అనేవి క్యాజువల్ ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు. వాటి పని పక్కా బిజినెస్ చేయడమే. మీ అటెన్షన్ను గెలుచుకోవడమే వాళ్ళ గోల్. అదే వాళ్లకు మనీ. అందుకే రీల్స్, షార్ట్స్, స్టోరీస్ ఇవన్నీ ఫాస్ట్ పేస్డ్గా ఉంటాయి. ఎందుకంటే మీ బ్రెయిన్ స్లో థింగ్స్ను ఎంజాయ్ చేయలేని విధంగా మారుతుంది. అయితే ఏమైంది, ఇప్పుడు ప్రాబ్లం లేదు కదా అనుకుంటున్నారా? కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎక్కువసేపు చదువు పైన కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం, ఏదన్నా పని చేయాలంటే ఇరిటేషన్ వస్తుంది, బుక్ ఓపెన్ చేస్తే చాలు బోర్ కొట్టేస్తుంది, ఖాళీగా కూర్చుంటే యాంగ్జైటీ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోతాయి, కాన్సన్ట్రేషన్తో వర్క్ చేయాలి అంటే మనకి ఇంపాసిబుల్ అనిపిస్తుంది, పేషెన్స్ కూడా జీరో అయిపోతుంది, లైఫ్ నార్మల్గా అస్సలు అనిపించదు. అప్పుడప్పుడు మీకు కూడా ఇలాంటి ఫీలింగ్స్ వచ్చే ఉంటాయి. నేను బ్యాడ్ అయ్యానా? నా ఫోకస్ తగ్గిందా? నాకు డిసిప్లైన్ పోయిందా? ఇలాంటి డౌట్స్ మీకు వచ్చే ఉండొచ్చు. అది మీ ఫాల్ట్ కాదు. అది మీ బ్రెయిన్లో ఉన్న డోపమైన్ బ్యాలెన్స్ పూర్తిగా కోల్పోవడం వలన ఇలా జరుగుతుంది. ప్రెజెంట్ జనరేషన్ చీప్ డోపమైన్కు అడిక్ట్ అయింది. రియల్ డోపమైన్ పనిచేయడం ఆల్మోస్ట్ ఆగిపోయింది. ఇది ఒక వ్యసనం లాగానే పనిచేస్తుంది. కానీ ఇది లీగల్, ఫ్రీ, అన్లిమిటెడ్. అందుకే ఈ ట్రాప్ డేంజరస్. మన బ్రెయిన్ని క్యాప్చర్ చేసిన వెంటనే ఈ డిజిటల్ వరల్డ్ మన బ్రెయిన్ను ఆక్రమించిన తర్వాత జరిగేదే మన ఐడెంటిటీ థెఫ్ట్. ఏఐ అంటే రోబోటిక్ ఫ్యూచర్ అని మనం అనుకుంటాం. కానీ నిజానికి ఏఐ ఇప్పటికే మీ లైఫ్లోకి వచ్చేసింది. మీ ఫొటోస్, మీ రీల్స్, మీ వీడియోస్, మీ వాయిస్ నోట్స్, మీరు గూగుల్లో టైప్ చేసే సెర్చ్ వర్డ్స్, మీరు యూట్యూబ్లో చూస్తున్న వీడియోస్ ఇవన్నీ ఏఐకి ట్రైనింగ్ మెటీరియల్స్ లాంటివి. మీరు ఏ యాంగిల్లో సెల్ఫీ తీస్తారు, మీరు ఎప్పుడు నవ్వుతారు, మీ వాయిస్ ఎలా ఉంటుంది, మీ టైపింగ్ స్పీడ్ ఎంత, మీ రైటింగ్ స్టైల్ ఎలా ఉంటుంది, అసలు ఇంతకీ ఆన్లైన్లో మీ బిహేవియర్ ఎలా ఉంటుంది, ఏఐ ఇవన్నీ క్వైట్గా అబ్జర్వ్ చేస్తుంది. అబ్జర్వ్ చేయడమే కాదు, మీ నుంచే నేర్చుకుంటుంది. అంతేనా, ఒకరోజు మీ ఐడెంటిటీ మొత్తం పూర్తిగా క్లోన్ చేయగలదు. అది కూడా మీకు తెలియకుండానే. పూర్తి ఏఐ క్లోన్ ఎలా ఉంటుంది అంటే మీ వాయిస్ లాగా సేమ్ మాట్లాడగలదు, మీ ఫేస్తో పర్ఫెక్ట్ వీడియోస్ జనరేట్ చేయగలదు, మీ టెక్స్టింగ్ స్టైల్ని ఇమిటేట్ చేస్తుంది, మీ ఎక్స్ప్రెషన్స్ దాదాపు మ్యాచ్ అయ్యేలా మీ పర్సనాలిటీని రెప్లికేట్ కూడా చేయగలదు. ఇంకా వచ్చే రోజుల్లో ఏఐ ఎంత దారుణంగా ఉంటుంది అంటే పీపుల్ వోంట్ ఈవెన్ నో ఏది రియల్, ఏది ఏఐ అని. కొన్ని సిచ్యువేషన్స్ ఊహిస్తేనే భయంకరంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫేక్ కాల్ మీ పేరెంట్స్కి మీ వాయిస్లో వెళ్తే, లేదా ఒక ఫేక్ వీడియో మీరేదో చెప్పినట్టు సోషల్ మీడియాలో వైరల్ అయితే, మీ పేరుతో ఒక ఫేక్ మెసేజ్ మీ ఫ్రెండ్కి పంపిస్తే, మీరు దీన్ని రాంగ్ అని ప్రూవ్ చేయగలరా? ప్రూవ్ చేసిన టెక్నాలజీ తెలిసిన వాళ్ళు నమ్ముతారు, మరి తెలియని వాళ్ళ సంగతి ఏంటి? బికాజ్ ఈ డిజిటల్ ఎరాలో ఫేక్ అంటేనే రియల్గా ఉంటేనే డౌట్ పడతారు. ఇఫ్ యువర్ ఐడెంటిటీ ఈజ్ స్టోలెన్ డిజిటల్లీ, ఇట్ డజంట్ కమ్ బ్యాక్ అని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది ఒకప్పుడు సైన్స్ ఫిక్షన్ లాంటిది.
ఇప్పుడు సైలెంట్గా మన డైలీ రొటీన్లో రియాలిటీ అయింది. అసలు ఈ డిజిటల్ వరల్డ్ ఎలాంటిది అంటే మొదట మీ బ్రెయిన్ని డోపమైన్తో ట్రాప్ చేస్తుంది. ఆ తర్వాత మీ ఐడెంటిటీని ఏఐతో క్లోన్ చేస్తుంది. చివరకు వీటన్నిటి బర్డెన్ మీ మీద పడుతుంది. అదే మీ ఎనర్జీని డ్రైన్ చేయడం. మన పేరెంట్స్కి టైర్డ్నెస్ అనేది ఫిజికల్గా ఉంటుంది. మన జనరేషన్కి టైర్డ్నెస్ అనేది మెంటల్గా, ఎమోషనల్గా, డిజిటల్గా జరుగుతుంది. మనకి ఎనర్జీ ఆల్వేస్ ఆన్లో ఉండాల్సిందే. మార్నింగ్ లేచిన వెంటనే ఫోన్, టాయిలెట్లో ఫోన్, బ్రేక్ఫాస్ట్కి ముందు ఫోన్, బ్రేక్ఫాస్ట్కి తర్వాత కూడా ఫోన్, ఆఫీస్కి వెళ్తే ప్రెషర్, బ్రేక్స్లో రీల్స్ చూస్తాం, డిన్నర్ తర్వాత షార్ట్స్ చూస్తాం. వీటన్నిటి వలన నైట్కి మైండ్ ఓవర్లోడ్ అవుతుంది. దాంతో మనకి నిద్ర కూడా సగం సగం పడుతుంది. ఇది ఇలా రోజు జరగడంతో మీ బ్రెయిన్కి అసలు రెస్టే దొరకడం లేదు. మన బ్రెయిన్కి 2 రకాల రెస్ట్లు కావాలి. ఒకటి ఫిజికల్ రెస్ట్, 2 మెంటల్ స్టిల్నెస్. ఫిజికల్ రెస్ట్ మీరు తీసుకుంటున్నారు, కానీ మెంటల్ స్టిల్నెస్ సంగతి ఏంటి? ఇప్పటి జనరేషన్కు దాదాపు 0 అనే చెప్పాలి. ఎందుకంటే సైలెన్స్ మీకు అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది. ఒక 5 నిమిషాల బోర్డం కూడా మీకు పెయిన్ఫుల్గా అనిపిస్తుంది. అండ్ దిస్ లీడ్స్ టు క్రానిక్ టైర్డ్నెస్, మూడ్ స్వింగ్స్, యాంగ్జైటీ, ఇరిటేషన్, ఓవర్ థింకింగ్. అబ్బో, లిస్టు చాలా పెద్దదే, నేను కొన్ని మాత్రమే చెప్పాను. సమ్టైమ్స్ మీకు ఇలా ఎప్పుడైనా అనిపించిందా? లైఫ్ అంతా బాగానే ఉంది కానీ నాకెందుకో ఏదో లాస్ అయిన ఫీలింగ్ వస్తుంది అని. ఆ లాస్ అయిన ఫీలింగ్ ఉన్న పేరే బర్న్అవుట్. ఇది మనకు కనపడదు, దీన్ని మనం మెజర్ చేయలేము. ఇది సడన్గా అయ్యేది కూడా కాదు, ఇది ఒక స్లో పాయిజన్ లాంటిది. బర్న్అవుట్ అనేది ఒక సింపుల్ టైర్డ్నెస్ మాత్రమే కాదు, అది నీ లోపల ఉన్న ఎనర్జీని మొత్తం లాగేస్తుంది. మీ బ్రెయిన్ డోపమైన్తో ఓవర్లోడ్ అయింది, మీ ఐడెంటిటీ ఏ చేతిలో పడింది, మీ ఎనర్జీ వీటిని హ్యాండిల్ చేయడానికి శక్తి లేక డ్రైన్ అయిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే మనం మనలా ఉండట్లేదు. ఇది డిజిటల్ ఎరా కాదు, ఇది డిజిటల్ వార్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే, ఈ వార్లో మీరు పవర్లెస్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ కాదు. టెక్నాలజీ డేంజరస్, అందులో డౌట్ లేదు. బట్ మనం హెల్ప్లెస్ అయితే కాదు. వీటి నుంచి బయటకు రావడానికి కూడా మనం చేయగలిగే 3 పనులు ఉన్నాయి. ఫస్ట్ వన్, డోపమైన్ రీసెట్. మీ బ్రెయిన్కి బ్రేక్ ఇవ్వండి. ఇది కష్టమే, బట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో గ్యాప్ ఇవ్వడానికి ట్రై చేయండి. నెంబర్ 2, ఐడెంటిటీ కంట్రోల్. మీరు ఏం షేర్ చేస్తున్నారో కేర్ఫుల్గా చూసుకోండి. వీలైనంత వరకు పర్సనల్ డేటా ప్రొటెక్ట్ చేయండి. నెంబర్ 3, ఎనర్జీ రీబిల్డ్. బర్న్అవుట్ నుండి బయటపడి స్లో లైఫ్ ఫాలో అవ్వండి. ప్రతిదీ ఫాస్ట్గా అవ్వాలి అనుకోవద్దు. ముఖ్యంగా మీరు మీ ఫోన్కు ఓనర్ అవ్వాలి, కానీ అది మీకు ఓనర్ అవ్వకూడదు. అలా చేస్తే మీ బ్రెయిన్ రికవర్ అవుతుంది, మీ ఐడెంటిటీ మీ చేతుల్లోనే ఉంటుంది, మీ ఎనర్జీ తిరిగి రైజ్ అవుతుంది. ఈ వీడియో ఒక వార్నింగ్లా కాకుండా ఇది ఒక రీస్టార్ట్లా తీసుకోండి. డిజిటల్ వార్ ప్రతి ఒక్కరిపైన జరుగుతుంది, కానీ ఆ బ్యాటిల్లో మనం ఉన్నామా లేదా అనే క్లారిటీ మీకుండాలి. ఒకసారి ఆ క్లారిటీ మనకు వస్తే వీఆర్ స్ట్రాంగర్ దాన్ ఎవర్. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో ఫ్రెండ్స్. ఇంతకు మీరు ఎక్కువగా వాడే యాప్ ఏంటి? ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ లేదా స్నాప్చాట్? కామెంట్ చేసి చెప్పండి. వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చాలానే ఉన్నాయి. ఒకసారి చెక్ చేసి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.